ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు పరిసమాప్తం. ఉత్సవాలకు ఆగమోక్తంగా స్వర్ణ కవచ సమర్పణ క్రతువు. తిరుచి సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి అనుగ్రహం. శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి సేవలో ముఖ్యమంత్రి. గోమాతకు ప్రత్యేక పూజలు, చండీ హోమంలో పాల్గొన్న నారా చంద్రబాబు. నందలూరు టీటీడీ ఆలయంలో ఘనంగా హనుమంత వాహన సేవ. కోదండరాముని అలంకారంలో సౌమ్యనాథుని అభయ ప్రదానం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా వార్షిక పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. వనదేవతగా అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ అనుగ్రహం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వేడుకగా శాకంబరి ఉత్సవాలు. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు ఎంతో విశేషంగా నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి శతకలశ స్నపనాభిషేకం, కవచ సమర్పణ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవం భక్తిరసభరితంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలు విశేషంగా ముగిశాయి. చివరి రోజైన మంగళవారం శ్రీ గోవిందరాజస్వామి వారికి శతకలశ స్నపన తిరుమంజనం జరిగింది. తొలుత ఆలయంలోని యాగశాలలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్టాపన క్రతువులను జరిపారు. ఆపై టీటీడీ పెద్దజేర్స్వామి, చిన్నజేర్స్వామి పర్యవేక్షణలో కంకణ భట్టార్, ఏటీవీ శ్రీనివాస దీక్షితులు నవకుంభ అష్టోత్తర శతకుంభ ఆవాహన, ఆరాధన, కవచ ప్రతిష్ఠ, కవచాదివాసాలను పూర్తి చేశారు. తరువాత విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాలను కొలువుతీర్చారు. వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శతకలశ స్నపనం నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరణలు చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై వేద పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నీరాటం, అక్షతారోపణ, బ్రహ్మఘోష జరిపి ఉత్సవాలకు కవచ సమర్పణ నిర్వహించి ధూపం, దీపం, మహామంగళహారతులు అందజేశారు.
కొలువు చేయించుకుని గోవిందరాజు కొలువు చేయించుకుని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే కొలువు చేయించుకుని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే కొలువు చేయించుకుని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే. ఇక మంగళవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి తిరుచి ఉత్సవం జరిగింది. పసిడి శోభిత స్వర్ణ కవచ ధారణతో శోభాయమానంగా తిరుచిపై కొలువుదేరిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవేరి సమేత స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయాన్ని మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా వచ్చి గోపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆపై శ్రీ మల్లికార్జున స్వామివారిని, శ్రీ భ్రమరాంబికాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో జరుగుతున్న చండీ హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీశైలంలోని కృష్ణానదికి పూజలు నిర్వహించి నదీ హారతులు అందజేశారు. ఆపై నిండుకుండలా తొణికిసలాడుతున్న కృష్ణానది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, న్యాయశాఖ మంత్రి ఎన్ఎన్డి ఫరూక్, నంద్యాల ఎంపీ శబరి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
హనుమంత వాహనంపై భక్తుల కల్పతరువు శ్రీ కోదండ రామస్వామిగా శ్రీ సౌమ్యనాథుడు భక్తులకు అభయప్రదానం చేశారు. అన్నమయ్య జిల్లా నందలూరులో నెలవైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి హనుమంత వాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ సౌమ్యనాథ స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ సౌమ్యనాథ స్వామివారి ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. అనంతరం శ్రీ సౌమ్యనాథ స్వామివారి హనుమంత వాహన సేవను కనుల పండుగ నిర్వహించారు. కోదండరాముని అలంకరణలో హనుమంత వాహనంపై ఆసీనులైన స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ సౌమ్యనాథ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా. తిరుపతిలోని కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజైన మంగళవారం ఆలయంలోని యాగశాలలో పలు విశేష కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత గ్రంథి పవిత్ర సమర్పణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల పూజలు జరిపి విశేష హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీగం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు పవిత్రాలను తీసుకుని ఊరేగింపుగా ధ్వజస్తంభానికి, బలిపీఠానికి, వినాయక స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, కపిలేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, గర్భాలయ విమాన ప్రాకారానికి, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు గ్రంథి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యాగశాలకు చేరుకుని ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ జరిపి విశేషంగా మంగళహారతులు సమర్పించారు. ఇక మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు కార్యక్రమాలు జరిగాయి. గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల పూజ, పవిత్ర ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు జరిపారు. తరువాత విశేష హోమాలను నిర్వహించి పూర్ణాహుతి, పట్టు పవిత్ర ప్రతిష్ఠ, వ్రతాచారి నివేదన జరిపి కర్పూరహారతులు సమర్పించారు.
అమ్మలకన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి వనదేవతగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని గర్భాలయాన్ని, ఆలయ పరిసరాలను అనేక శాఖలతో, కాయగూరల తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. గర్భాలయంలో లోకమాత శ్రీ దుర్గమ్మకు శాకంబరి అలంకరణ చేశారు. అనంతరం మల్లికార్జున మహామండపంలో ఉత్సవమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించి పూజలు జరిపారు. అమ్మవారిని వనదేవతగా దర్శనం చేసుకుని భక్తులు పులకితలయ్యారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న అహోబిలంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, మంచిగంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో జ్యేష్ఠాభిషేకోత్సవాన్ని జరిపి మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇక నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆలయంలో భక్తిరస భరితంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో అధిక సంఖ్యలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని పులకితలయ్యారు. అర్చకులు రమా సమేత సత్యనారాయణ స్వామివార్ల సన్నిధిలో కలశ పూజలు, సంకల్ప పూజలు జరిపి వ్రత కథలను వివరిస్తూ భక్తులచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. సింహవాహన సేవలో శ్రీ కోదండరామస్వామివారు యోగ నృసింహునిగా భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టి పుత్తూరు గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ కోదండ రామస్వామివారిని యోగ నృసింహుని అలంకరణలో సింహవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సుందర అలంకరణలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు పూజలు చేశారు. తర్వాత గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, పంచగవ్య ప్రాసన, కంకణధారణ జరిపారు. ఆపై వాస్తు హోమాలను నిర్వహించి వాస్తు బలి సమర్పించారు. అనంతరం యాగశాలలో ఉంచిన ప్రధాన కలశాలను అర్చకులు, ఋత్వికులు తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. ఆపై గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆలయ గోపుర శిఖర కలశాలకు పవిత్ర జలాలతో మేళతాళాల నడుమ కుంభాభిషేకాన్ని నిర్వహించారు. తరువాత కవచధారణ, గజపుష్పమాలలతో సుందరంగా అలంకరించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. భక్తాగ్రేసురుడైన శ్రీ ఆంజనేయుడు తమలపాకుల అర్చనలో శోభాయమానంగా అనుగ్రహించారు. భద్రాచలం తాతవారి గుడి సెంటర్లో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారికి ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా ఆకు పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని దర్శించి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి తమలపాకులు సమర్పిస్తే మనోవాంఛ ఫలిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో అర్చకులు స్వామివారికి ఉపచారాలు పూర్తి చేసి చక్కగా స్వామివారిని అలంకరించి తమలపాకుల అర్చన, పుష్పార్చనలు జరిపి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం కట్టమంచిలో కొలువైన శ్రీ వరదరాజ స్వామివారికి స్నపన తిరుమంజన సేవ పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. ముందుగా ఆలయంలో నూతనంగా నిర్మించిన వసంత మండపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పసుపు, చందన సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ తిరుమంజనం నిర్వహించి కర్పూరహారతలు అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ మహానందీశ్వరాలయంలో విశేష క్రతువులను మంగళప్రదంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారిని గణనాథుడు, ఇతర పరివార దేవతామూర్తుల ఉత్సవాలను వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించి స్వామివార్లకు అభిషేకం చేసి మంగళహారతలు సమర్పించారు. అదేవిధంగా నంద్యాల రంగరాజు వీధిలో నెలవైన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక వేదికపై శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారిని వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాండురంగ స్వామి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో కొలువైన శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆలయంలో కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో కొలువుదీరి ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారికి నిత్య ఉపచారాదులను నిర్వహించి చక్కగా అలంకరించారు. ఆపై భక్తులు అర్చకుల సూచనలను పాటిస్తూ సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకుని ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. ఆషాఢ మాసం ద్వాదశిని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివార్లను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఉత్సవాలను తిరుచిపై కొలువుతీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ పరంధాముని సేవలో పరవశులయ్యారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో సుదర్శన శ్రీచక్రానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి.
ముందుగా గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ మానసాదేవికి అర్చకులు అభిషేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం సుదర్శన శ్రీచక్రానికి పలు ద్రవ్యాలతో అభిషేకం చేసి అర్చనలు జరిపారు. ఆపై 108 జంట నాగులకు నిర్వహించిన పూజలలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ అరుణాచల దివ్యక్షేత్రంలో 63 నయనార్ల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చక బృందం 63 నయనార్ల విగ్రహాలను బాజా భజంతీలు భక్తుల దైవనామ స్మరణల నడుమ ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. అదేవిధంగా కాకినాడ జిల్లా కేంద్రపాలిత ప్రాంతం యానాం గోపాల్ నగర్లో కొలువైన శ్రీ సరస్వతి అమ్మవారికి భక్తులు సారెను సమర్పించారు. అర్చకులు చదువుల తల్లి శ్రీ సరస్వతి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన తరువాత చూడచక్కగా అలంకరించారు. ఆపై భక్తులు పసుపు కుంకుమ చీర గాజులు మధుర పదార్థాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం మహిళలు ఆలయ ప్రాంగణంలో లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో పవళింపు సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సుగుణాభిరాముడు మూలమూర్తికి నిత్య షోడశోపచారాధనను పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శయన పాన్పుపై రత్నాభరణాలు గజపుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని వేంచేపు చేసి పవళింపు సేవను నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. విశాఖ మహానగరం పెద గంచాడలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాశీ విశ్వేశ్వరునికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపి పుష్పమాలలతో అలంకరించారు. బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద గల ప్రసిద్ధ శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో పరమశివునికి అభిషేకం జరిగింది. పంచామృతాలు భస్మం గంధం పసుపు కుంకుమ జలాలతో స్వామివారికి అభిషేకం చేసి లింగాష్టకాల సహితంగా బిల్వ పత్రార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.